హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. సౌత్ ఆఫ్రికాలో వైట్ బాల్ క్రికెట్, ఎస్పెషలీ T20 క్రికెట్ అంటే కనుక నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్ ఆల్ ది కండిషన్స్ డిఫరెంట్ కంట్రీస్లో బ్యాట్కి బాల్కి T20 ఫార్మాట్లో ఒక మంచి కాంటెస్ట్ ఇచ్చే ప్లేస్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ సౌత్ ఆఫ్రికా. అందుకే ఫస్ట్ జరిగిన T20 వరల్డ్ కప్ కానివ్వండి, 2009లో జరిగిన IPL కానివ్వండి, స్టాండ్ అవుట్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్ టూ ఆఫ్ ది బెస్ట్ T20 టోర్నమెంట్స్ దట్ ఐ హావ్ సీన్. సో వాటిని అలాగే దృష్టిలో పెట్టుకొని ఈసారి SA20 ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అనేది మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. కానివ్వండి, వాండర్ డ్యూసెన్ కానివ్వండి, మంచి రీతిలో పర్ఫార్మెన్సెస్ అనేవి ఇచ్చారు. అలాగే మీకు ఇక్కడ ప్రిటోరియా క్యాపిటల్స్ నుంచి చూస్తే కనుక విల్ జాక్స్ డిడ్ వెల్. బాల్తోనూ బ్యాట్తో అద్భుతమైన రీతిలో బాగా ఆడాడు. రైలీ రుసో కూడా మంచి కాంట్రిబ్యూషన్ అందించాడు వాళ్ళకి. అలాగే బౌలింగ్ విభాగంలో చూస్తే కనుక మీకు తాహిర్ కానివ్వండి, బర్గర్ కానివ్వండి, వీళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు బాగా పర్ఫామ్ చేయడం అనేది చూస్తూ వచ్చాం. ఇంగిడి అండ్ అలాగే రబాడా కూడా మంచి స్థాయిలో పర్ఫామ్ చేస్తూ కనిపిస్తూ వచ్చారు. యాన్సన్ ఆల్సో టు అన్ ఎక్స్టెంట్ బాగానే పర్ఫామ్ చేశాడని చెప్పుకోవాలి. అండ్ డాన్వన్ ఫెరేరా లాంటి వాళ్ళు కూడా బాగా ఆడారు. సో ఇండివిజువలీ దెర్ హ్యావ్ బిన్ బ్రిలియన్సెస్. టీం పరంగా చూసుకుంటే కాస్త ముందు వెనక అయిన సందర్భాలు కూడా కనిపించాయి SA20లో. బట్ SA20 మీద ఇంట్రెస్ట్ ఇండియన్ ఆడియన్స్ ఎందుకు ఉంటుందంటే అక్కడ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, అక్కడున్న 6 ఫ్రాంచైజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండియన్ ఫ్రాంచైజీలు. అండ్ రిప్రజెంటేషన్ లేని ఫ్రాంచైజ్, ఫర్ ఎగ్జాంపుల్ RCB లాంటి ఫ్రాంచైజ్ ఉంటే విల్ జాక్స్ బాగా ఆడుతున్నాడు, ఇది తీసుకుందాం అని చెప్పి ఫ్యాన్స్ బాగా ఎక్సైట్ అవుతారు. సో ఈ రీతిలో ఓవరాల్గా కూడా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ అటెన్షన్ ఫ్రమ్ ది ఇండియన్ ఆడియన్స్. అందుకే ఆ లీగ్ అనేది T20 లీగ్స్లో IPL తర్వాత ఇట్ ఈస్ గెయినింగ్ మచ్ ట్రాక్షన్. ఇప్పుడు జరిగిన మ్యాచ్లన్నిటి గురించి మనం మాట్లాడుకుంటే కనుక ప్రిటోరియా క్యాపిటల్స్ విల్ బి డిసప్పాయింటెడ్. వాళ్ళకు ఒక మంచి విక్టరీ వచ్చింది, అందులో డౌట్ లేదు. కానీ వాళ్ళు ఓడిపోయిన తీరు చూసుకుంటుంటే, వాళ్ళు ఆట తీరు చూసుకుంటుంటే ఎందుకు ఇట్లా అయిపోతున్నాం అనే ఫీలింగ్లో ఉంటారు. ఎస్, నోకియా లేడు వాళ్ళ దగ్గర, ఒప్పుకుంటాం. పార్నర్ లేట్గా జాయిన్ అయ్యాడు, సరే బాగానే ఉంది. బట్ సమ్హౌ వాళ్ళు ముందుకు పోలేకపోతున్నారు. అంటే బౌలింగ్లోనూ బ్యాటింగ్లోనూ ఇందాక అన్నట్టుగానే విల్ జాక్స్ హెస్ బిన్ కాంట్రిబ్యూటింగ్. బట్ సమ్హౌ వాళ్ళకి ఆ పుష్ అనేది రావట్లేదు, వాళ్ళకి గెలవడానికి లేదా వాళ్ళు ముందుకెళ్ళి ఆడడానికి. మరి అది ఏమైనా మిగిలిన మ్యాచెస్లో ఏమైనా తెచ్చుకొని కాస్త మంచి కాంపిటీషన్ ఇచ్చి స్పాయిల్ ఏమైనా చేస్తారనేది కూడా చూసుకోవాల్సిన అంశాలు కనిపిస్తున్నాయి. అలాగే దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటే జేఎస్కే కూడా అదే రీతిలో కనిపిస్తుంది. ఎందుకంటే ఫాఫ్ హ్యాస్ నాట్ బిన్ పర్ఫార్మింగ్. మోయిన్ అలీ సరైన రీతిలో పర్ఫామ్ చేయట్లేదు. సరే, షెపర్డ్ లాంటి వాళ్ళు బాగానే వికెట్లు తీస్తున్నారు, వికెట్స్ మధ్యలో కాంట్రిబ్యూషన్ కనిపిస్తుంది. తాహిర్ మంచి కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడు. ఇవన్నీ కనిపిస్తున్నా కూడా ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా దే హ్యాడ్ దేర్ ప్రాబ్లమ్స్. వాళ్ళు ఎప్పుడైతే MI సీటుతో 98 రన్స్తో ఓడిపోయారు, ఏందబ్బా ఇది అనే ఒక ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే దే డిడ్ నాట్ స్టార్ట్ వెల్ అట్ ఆల్. వాళ్ళకి ఇబ్బందులు కనిపిస్తూనే ఉన్నాయి వాళ్ళకి. సరే, వన్ విక్టరీ అనేది వచ్చింది వాళ్ళకి, నో డౌట్ సపోర్ట్. ఆ విక్టరీ అనేది రావడంతో ఓకే ఫైన్, మనం ఇంకా ముందుకెళ్ళొచ్చు అని ఒక హోప్ ఉండొచ్చు. లాస్ట్ టైం JSK వర్ ఫెంటాస్టిక్. సరే, లాస్ట్ ఎలిమినేటర్ మ్యాచ్లో పోయారు కానీ దే ఆర్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. బట్ ఈసారి సమ్హౌ దే ఆర్ నాట్ గెట్టింగ్ దోస్ స్టార్ట్స్. ఆ కూర్పు అనేది సమ్హౌ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫిగర్ థింగ్స్ అవుట్. ఇవన్నీ కనిపిస్తున్నాయి వాళ్ళకి. ఎట్లా దీన్ని అడ్రస్ చేసుకోవాలి, ఏంటి పరిస్థితి అని చూస్తారు. మంచి బౌలర్స్ ఉన్నారు, వాళ్ళందరూ బౌలర్లు పర్ఫామ్ చేస్తున్నారు. సో ఆ బౌలర్స్ తోడుగా బ్యాటింగ్ ఎట్లా దీన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. సో దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆఫ్ JSK. SEC గురించి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ మ్యాచ్ వాష్అవుట్ అయిపోయింది. సెకండ్ మ్యాచ్ భారీ మార్జిన్తో ఇది అయ్యడం, ఏంటబ్బా ఇది అనుకుంటున్న స్టైల్లో మళ్ళీ దే గాట్ బ్యాక్ టు దర్ విన్నింగ్ వేస్. ఆ విన్నింగ్ వేస్కి రావడం చాలా ఇంపార్టెంట్. అది కూడా DSGతో వాళ్ళకి జరిగిన మ్యాచ్లో ఏం జరిగిందో మీరు స్కోర్ కార్డ్స్ చూస్తే అర్థమవుతుంది. సో ఇట్ ఈస్ అ కాన్ఫిడెన్స్ గెయినింగ్ విక్టరీ. ఆ లాస్ట్ 2 విక్టరీలు ఎవరికైతే వచ్చాయో SECకి. అండ్ అందులో కూడా మాక్రమ్ లెఫ్ట్ ఆర్మర్స్కి ఎక్కువగా అవుట్ అవ్వడం అనేది ఒక ప్యాటర్న్గా సెట్ అయింది. ఇట్స్ అ ప్యాటర్న్ విచ్ ఎవ్రీ అపోజిషన్ క్యాప్టెన్ విల్ ట్రై. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తీసుకు చేయిస్తారు. మీరు ఆర్గ్యూ చేయొచ్చు, తను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. కొట్టిన సందర్భాలు ఉన్నాయి, అవుట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అవుట్ అయ్యే ప్రాబబిలిటీ ఉంది అంటే కనుక దే విల్ టేక్ దట్ రిస్క్ ఆఫ్ గోయింగ్ ఫర్ రన్స్. ఎందుకంటే వికెట్ పడడం అనేది చాలా ఇంపార్టెంట్. మాక్రమ్ అనేవాడు ఏ టీం కన్నా కూడా ఒక సెంటర్ ఫిగర్గా ఉంటాడు. సో దానివల్ల సౌత్ ఆఫ్రికా కానివచ్చు, ఇక్కడ SEC కానివచ్చు, SRH కానివచ్చు, ఇస్ లైక్ దట్. సో అలాంటి దాంట్లో డెఫినెట్లీ దెర్ ఇస్ ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఏదైతే ఉందో ఆపోనెంట్ టీమ్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు. బికాజ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి అగేన్స్ట్గా దొరుకుతాడు కాబట్టి. సరే, కొంతవరకు ఆర్గ్యుమెంట్ కూడా వస్తుంది, ఇట్లా ఆడితే ఎట్లా, అసలే కమిన్స్ని తీసుకున్నారు SRH వాళ్ళు, క్యాప్టెన్సీ మార్చేస్తారా, క్యాప్టెన్సీ మారితే మార్క్రమ్ ప్లేస్ ఏంటి, ఇలా దొరికిపోతే ఎలా అని. దానికి ఇంకా టైం ఉంది. SECని గెలిపించాడు కాబట్టి మాక్రమ్ ఒక క్యాప్టెన్గా ఒక గుర్తింపు అనేది వచ్చింది T20 లీగ్ ఫార్మాట్లో.
సో దానివల్ల ఎస్ఆర్హెచ్ హాస్ నేమ్డ్ హిమ్ ద క్యాప్టెన్. తర్వాత సంగతి ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నో వీ డి నాట్ వరీ అబౌట్ ఇట్. యాన్సన్ పవర్ ప్లేలో బాగా రన్స్కి వెళ్తున్నాడు. సారీ, పవర్ ప్లేలో బాగా వేస్తున్నాడు, డెత్లో బాగా రన్స్కి వెళ్తున్నాడు. దాన్ని అడ్రస్ చేసుకోవాల్సిన అవసరం అనేది యాన్సన్ పాయింట్ ఆఫ్ నుంచి కనిపిస్తుంది. ట్రిస్టన్ స్టబ్స్ హస్ డన్ వెల్. ఒక మంచి ఇన్నింగ్స్ అనేది, ఒక మంచి నాక్ అనేది ఆడాడు. సో ఇలా వీళ్ళు కూడా కలిసికట్టుగా ఆడితే దే నాట్ డూయింగ్ బ్యాడ్, వాళ్ళు బాగానే ఆడుతున్నారు. ముందుకెళ్ళి ఆడితే కనుక మంచి పర్ఫార్మెన్స్ చేసే అవకాశాలు కనిపిస్తాయి. ఎంఐసిటీ ఇందాక మాట్లాడుకున్నది దే బిన్ ది అన్లక్కీ స్క్వాడ్ అని చెప్పుకోవాలి. ఒకటి 4 రన్లతో ఓడిపోయారు మ్యాచ్, ఒకటి డిఎల్ఎస్ కారణంగా ఫస్ట్ మ్యాచ్ బాయ్. తర్వాత జిఎస్కే మీద దాదాపు 100 పరుగులు 98 రన్స్ మార్జిన్తో గెలిచారు. అండ్ వాళ్ళ దగ్గర ఇందాక అన్నట్టుగానే వాండర్ డ్యూసెన్ 100 కొట్టడం కానీ, వాళ్ళ రికిల్టన్ ఒక మంచి ఓపెనర్ కనిపిస్తున్నాడు. క్వింటన్ డేకాక్ ఏదైతే ఎంఐకి చేశాడో అదే స్టైల్లో ఇక్కడ కూడా ఆడే ఒక మంచి ఓపెనర్ బ్యాటింగ్ లాగా ఆప్షన్ లాగా వాళ్ళకి రావడం. దానికి తోడుగా రషీద్ ఖాన్ లేకపోయినా కూడా వాళ్ళు బౌలింగ్లో దేర్ మిస్సింగ్ రషీద్ ఖాన్ లేకపోయినా కూడా దేర్ డూయింగ్ వెల్. సో ఈ శామ్ కరణ్ దగ్గర నుంచి పర్ఫార్మెన్సెస్ అంత ఆశించిన స్థాయిలో రాకపోయినా రబాడా దగ్గర నుంచి అయితే పర్ఫార్మెన్స్లు బాగానే వచ్చాయి. సో వాళ్ళ టీమ్ ఇస్ ఆల్సో డూయింగ్ వెల్. ఎందుకంటే జనరలీ మీకు లాస్ట్ టైం వర్షం పడింది. లాస్ట్ ఎస్ఏ T20 అప్పుడు వర్షం కొంచెం స్పోర్ట్ ప్లే చేసింది. ఈసారి స్టార్టింగ్లోనే వర్షం పడింది. ఆ తర్వాత ఎంఐఏ మ్యాచ్ అప్పుడు వర్షం పడింది. సో వర్షం విల్ ప్లే ఇట్స్ పార్ట్ ఇన్ సౌత్ ఆఫ్రికా, ఎస్పెషల్లీ ఈ టైంలో నడిపిస్తూ ఉంటాయి. బట్ పాయింట్ ఏంటి అంటే కనుక వర్షం పడినా కొంచెం బ్యాడ్ లక్ అనేది కనిపించిన ఎంఐ ఈజ్ డూయింగ్ వెల్. సో దాన్ని వాళ్ళు ఎట్లా ముందుకు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఇక పాల్ రాయల్స్ అండ్ అలాగే డిఎస్జీ గురించి మాట్లాడితే వాళ్ళ మధ్య పోటాపోటీ అనేది బాగుంది. ఎస్పెషలీ పాల్ రాయల్స్ గురించి మీరు తీసుకుంటే కనుక స్టార్టింగ్లో ఎప్పుడైతే బట్లర్ సరిగా ఆడలేదు క్యా హోరా హాయ్ అనుకున్నారు అందరూ. బట్ మెల్లగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే బట్లర్ కూడా మోజో రావడం, ఆడడం. మిల్లర్ 140 పరుగులు చేశాడు, అదే స్ట్రైక్ రేట్తో కొట్టాడు ఆ పరుగులు అనేవి అన్ని మ్యాచ్లు కలుపుకొని. అండ్ బట్లర్ కూడా మళ్ళీ అందుకున్నాడు కాబట్టి, ఫామ్ అందుకున్నాడు కాబట్టి ఇట్ యాడ్స్ అ లాట్ ఆఫ్ వాల్యూ. మీ 2 టాప్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ T20లో వాళ్ళ ముద్ర వేసిన వాళ్ళు, వాళ్ళ కంట్రీలో టాప్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు. బట్లర్ ఇన్ఫ్యాక్ట్ ఈజ్ వరల్డ్ కప్ వినింగ్ క్యాప్టెన్. కిల్లర్ మిల్లర్ అని ఊరికే రాలే అతనికి పేరు. అలాంటి ఇద్దరు ప్లేయర్లు బాగా ఆడుతూ ఉంటే డెఫినెట్లీ యూ విల్ ఫీల్ ఓకే ఫైన్, దిస్ ఇస్ సంథింగ్ అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. సో దానికి తగ్గట్టుగానే పాల్ రాయల్స్ మెల్లగా వాళ్ళు స్టార్ట్ సరిగా చేయకపోయినా కూడా రాయల్గా వాళ్ళు పైకి పోతూ ఉన్నారు. ఇక డర్బన్ సూపర్ జెయింట్ ఆ పేరుకి తగ్గట్టు అదేం కొట్టుడే బాబు, మామూలు తట్టుకోలేము ఆ కొట్టుని చూస్తే కనుక. పిచ్చ కొట్టేస్తారు వాళ్ళు, మామూలు కొట్టరు. సో ఈ రీతిలో క్లాసుని ఏం చేసాడో చూసాము. క్లాసుని తలుచుకుంటేనే భయం వేసే రకంగా తయారైపోతుంది. అందుకే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉంటారు. ఎట్లయినా సరే క్లాసుని మిడిల్ ఆర్డర్ నెంబర్ 4 నెంబర్ 5 ఆడించాలా, లేపి కొట్టాలంతే సంగతులు అని చెప్పేసి ఫుల్ హోప్తో ఫుల్ హైప్తో ఉంటారు. అండ్ క్లాసన్ ఈజ్ లైక్ దట్. క్లాసన్ కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే వేరే లెవెల్ యాక్సిలరేట్ చేయగలడు, ఎక్సలెంట్ ప్లేయర్ ఆఫ్ స్పిన్, సూపర్ ప్లేయర్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్. సిచ్యువేషన్కి తగ్గట్టుగా కూడా ఆ గేమ్ని ఆడుకుంటూ రిస్క్ మిటిగేషన్ చేసుకుంటూ ఆ అవుట్పుట్ మ్యాక్సిమైజ్ చేసుకునే ఒక రకమైన స్టైల్ ఉంది తన దగ్గర. అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అండ్ ఇది వైట్ బాల్కి చాలా పిక్చర్ పర్ఫెక్ట్గా వచ్చే స్టైల్. అండ్ స్లోవర్ పిచ్ కానివ్వండి, ఫాస్టర్ పిచ్ కానివ్వండి, ఈ సో వెరీ గుడ్. సో దానివల్ల క్లాసన్ అనే ఒక ప్లేయర్ చుట్టూ కూడా టీం బిల్డ్ అయ్యే అవకాశాలు చాలా గట్టి కనిపిస్తాయి నెక్స్ట్ 1-2 ఇయర్స్లో. అలాగే బౌలింగ్ పరంగా ఇందాకే మనం మాట్లాడుకున్నాం, ఇంగిడి ఈజ్ ఆల్సో డన్ వెల్. అతను కూడా వికెట్ తీశాడు. రబాడా గురించి మాట్లాడుకున్నాం, తను వికెట్ తీశాడు. తర్వాత షెపర్డ్, బర్గర్, తాహిర్ వీళ్ళందరూ వికెట్ తీస్తూ ఉన్నారు, నో డౌట్స్ అబౌట్ దట్. అండ్ అందుకే జనరల్గా మనకి ఏమనిపిస్తుంది అంటే T20 అనగానే బ్యాటర్ల వైపు వెళ్తుంది, స్ట్రైక్ రేట్ ఎంత, యావరేజ్ ఎంత, అదంతా ఇదంతా. బౌలర్ల వైపు వెళ్ళినప్పుడు మీ ఫస్ట్ జడ్జింగ్ క్రైటీరియాలో వికెట్స్ కాలం కనిపిస్తుంది, ఆ తర్వాత ఎకానమీ కనిపిస్తుంది. వికెట్లు బాగా ఎక్కువగా ఉన్నాయంటే ఎకానమీని మర్చిపోతాం, వికెట్ తక్కువ ఉన్నాయంటే ఎకానమీ వైపు చూస్తాం. సో బౌలర్స్ ఆర్ జడ్జ్ బేస్డ్ ఆన్ దర్ వికెట్ టేకింగ్ అబిలిటీ ఓన్లీ. ఎక్కడికి వెళ్ళినా కూడా T20లో మీరు అనొచ్చు ఎంత కంటైన్ చేస్తే కూడా అంత మంచిది అని. బట్ అదే బౌలర్ నేను నా దృష్టిలో నా ఒపీనియన్ ఏంటంటే 4 ఓవర్స్లో ఒక బౌలర్ 30 రన్లు ఇచ్చి 30 రన్లు ఇచ్చి 2 వికెట్ తీసుకున్న బౌలర్ ఈజ్ అ బెటర్ ప్రాస్పెక్ట్ దెన్ అ బౌలర్ హు హస్ గివెన్ ఓన్లీ 17-18 రన్స్ హస్ నాట్ టేకెన్ ఎనీ వికెట్. ఎందుకంటే 2 వికెట్లు తీయడంతో ఏమవుతుందంటే ఇద్దరు బ్యాటర్స్ పోతారు, టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఇద్దరు పోయారు అనుకోండి, దట్స్ అ హ్యూజ్ వాల్యూ యాడ్. నేను అక్కడ అండర్మైన్ చేయట్లా పర్ఫార్మెన్స్, ఆ 4 ఓవర్ 17 వేసిన బౌలర్ కూడా చాలా ఇంపార్టెంట్ కాదనట్లా. బట్ ఈ పెక్కింగ్ ఆర్డర్లో బౌలింగ్ లిస్ట్లో పెట్టుకునే ముందు ఆ వికెట్ టేకింగ్ బౌలర్కి ఎక్స్ట్రా పేరు అనేది కనిపిస్తుంది. మీరు ఇప్పటికీ అబ్జర్వ్ చేయండి, సుందర్, అక్షర్ ఎకానమీ బౌలర్స్, కానీ T20 బెస్ట్ బౌలర్స్, బెటర్ బౌలర్స్ ఎవరు అనగానే వెంటనే మన బిష్ణోయ్ చహల్ వైపు వెళ్తుంది. దో దే గో ఫర్ లిటిల్ రన్స్, వాళ్ళు వికెట్లు దిగలిగే సత్తా ఉంది వాళ్ళకి. సో ఇట్స్ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్ ఆ బౌలర్స్ విషయాల్లోకి వస్తే. అండ్ లీగ్ హ్యాస్ బిన్ గుడ్, చాలా బాగా ముందుకెళ్తూ వచ్చింది. కొన్ని మ్యాచెస్ అయితే అద్భుతమైన రీతిలో చూసాం, క్లోజ్ మ్యాచ్లు జరిగాయి.
అండ్ డబుల్ హెడర్స్ జరిగినప్పుడు అయితే మామూలుగా హడావిడి లేదు అసలు. సో ఇలాంటి రీతిలో వెన్ ద మ్యాచెస్ ఆర్ గెటింగ్ క్లోజ్, బాల్కి బ్యాట్కి మంచి కాంటెస్ట్ అనేది కనిపిస్తూ కరెక్ట్ టైంలో మనకి హాయిగా చూసుకునేడానికి సూపర్ టైంలో కూడా వస్తుంది. అన్ని విధాలుగా ఎస్ఏ T20 హ్యాస్ బిన్ గుడ్ అనేది నా ఫీలింగ్. అండ్ ఇందాక నేను అన్నట్టుగానే ఐపీఎల్ తర్వాత T20 లీగ్స్లో నెక్స్ట్ బెస్ట్ ఏది అంటే కనుక డెఫినెట్లీ ఎస్ఏ 20 అని చెప్పుకోవాలి. అండ్ ఆ లీగ్ ఇంకా ముందు ముందు ఎట్లా వెళ్తుంది ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. టిల్ దెన్.